చెప్తే అర్థమవుతుంది కానీ ఓ సారు ఆ పోలీసు వాళ్ళు నూకేసి వాడు అటువైపు ఇటువైపు నేను కారెక్కి బుర్రమంటి సప్పట్లు వద్దు. తర్వాత జర్ర మంచి ముచ్చట చెప్పగానే ఉబ్బిపోతారు, లేకపోతే గాయ గిట్ల అయితే అవుతుందా పని? ఇప్పుడు ఏమంటున్నావు మరి? సరేనా వట్టిపోయేందుకు ఆగు ఉండవా? ఏ ఆగుని ఇప్పటికి పోలికే లేదు. ఇంత పెద్ద వినాయకుడు, అంత పెద్ద లడ్డు, అంత పెద్ద పందిరి, అంత పెద్ద ఊరేగింపు, నానా గొడవ, పైగా వినాయకుడు బంధులేమో కెవ్వు కేక పాటలు. వినాయకుడికి ఈ కేకకి సంబంధం ఏంటి? వినాయకుడు బంధులో రికార్డింగ్ డ్యాన్సా, సినిమా పాటల డ్యాన్సా? వినాయకుడు వినాయక చవితి నవరాత్రి ఆధ్యాత్మిక ప్రసంగం, హరికథ, ఒక నాటకం పర్వాలేదండి. అమ్మాయి చూసింది అరనవ్వే ఆగమాగమున్నావు లేదు సార్. దళిత సంఘాలు దళిత సంఘాలకి ఏం సంబంధమా? రాజ్యాంగానికి ఏం సంబంధమా? నేను అంబేద్కర్ గారి పేరన్నా తీసుకున్నానా? నువ్వు ఉన్నావు ఆ విలేకరుల సమావేశంలో? ఉన్నా సార్. ఉంటే మరి ఏం మాట్లాడినా? నేను అంబేద్కర్ గారి గురించి మాట్లాడినా? ఆయన మహనీయుడు, రాజ్యాంగాన్ని రచించిన దాంట్లో అంబేద్కర్ ఉన్నాడు కదా. అరే మళ్ళీ అంటే మళ్ళీ మాట్లాడతాయింది నాకు అర్థం కాదు. అంబేద్కర్ గారే నేను తగలబెడతాను రాజ్యాంగాన్ని, మరి దాని సంగతి ఏంటి? బలం కావాలంటే శుభ్రంగా తినాలి. ఈశ్వరోమని మనుషులు ఉంటే దేశమే గతి బాగుపడునోయ్ అన్నాడు గురజాడ గారు. పాపం తిండి కలిగితే కండగలదోయ్, కండగలవాడేను మనిషోయ్ అన్నాడు. అందుకని శుభ్రంగా వయస్సులో ఉన్న పిల్లలు బాగా తినాలి. పత్రికల్లో ఈ మధ్య వస్తుంది, గమనించండి. ఇంకొంచెం నెయ్యి వేసుకో, ఇంకొంచెం నెయ్యి వేసుకో అన్నారు. నెయ్యి వేసుకోవాలి. 10 ఏళ్ల వయస్సు నుంచి 30 ఏళ్ల వయస్సు వరకు నెయ్యి బాగా తినాలి. ఘృతేన వర్ధతే బుద్ధికి అన్నారు. పాలు, పెరుగు చాలా సూపర్ హిట్ ఉండే కదా. ఉండేనా లేకుండా ఆకలి అవుతుందా ఏంది? రామారావు అన్నం పెడుతున్నా, అందరికీ పెడుతున్నా, ఇట్లే తోలుతారా? ఎందుకంటే ఆడాడ నాకు మోసం అయింది. 4 గంటల దాకా పని చేసుకున్నారు, తర్వాత నమస్కారం అన్నారు. ఒకసారి వరంగల్ టౌన్లో అయింది అట్లనే. యశ్వంతపురం ఒక వాగు ఉంటుంది, రఘునాథపురం, ఇక్కడ మా రాజేశంగౌడ్ సాబ్ నవ్వుతున్నాడు. తెలివైన వాడు ఏం చేస్తాడు? నిగ్రహించుకుంటాడు. నేను చదువుకుందుకు వచ్చాను ఇక్కడ, లైన్ వేయడానికి కాదు, ఇక్కడ ఎస్ఎంఎస్లు పంపడానికి కాదు, ఇక్కడ సంక్షిప్త మధుర సందేశాలు. నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి అని నిగ్రహించు. ఎందుకని? ఇంత పెద్ద గుడ్డ, దాని మధ్యలో ఓ రాయి వేసాం. ఒక చెడ్డ ఆలోచన వచ్చింది, వెంటనే చుట్టుపక్కల ఉండే చెడ్డ ఆలోచనలు వస్తాయి. వీడికి ఇలా చూడగానే పక్కవాడే ఏంట్రా అడు చూస్తున్నావు బాగుందా అంటాడు, ఇదే పక్కరాయి అంటే. వెంటనే వీడేమంటే బాగుండబెట్టరా అదిరిపోయింది ఫిగర్ అంటాడు. అంతే, ఆవిడ ఫిగరు, వీడికి షుగర్. వెంటనే తర్వాత బీపీ. పొరపాటున అమ్మాయి మధ్యలో క్లాసులోంచి లేచి అలా బయటికి వెళ్ళి అలా వెడుతూ ఉంటుంది. అప్పటికి ఏంటంటే అభివృద్ధి చెందిన దేశాల్లో 6 ఏళ్ల వరకు పిల్లల్ని బడికి పంపరు. ఎందుకో తెలుసా? బాల్యం అనుభవించాలి పూర్తిగా. ఆట పాట అన్నీ తెలియాలి. వాడు అల్లరి చేస్తాడు, చేసిన వస్తువులు పాడు చేస్తాడు, చెయ్యాలి. అది పిల్లల లక్షణం. అది అవి చేయట్లేదంటే డాక్టర్కి చూపించాలి. అల్లరి చేస్తున్నాడని చెప్పడం కాదు. మా వాడు అల్లరి చేయట్లేదండి, ఇల్లంతా శుభ్రంగా ఉందంటే వాడికి ఏదో వ్యాధి ఉందన్నమాట. పిల్లాడు పిల్లాడిలాగే ఉండాలి, ముసలాడు ముసలాడిలాగే ఉండాలి. పిల్లలకు అందరికీ నా నమస్కారం. సప్పట్లు కొట్టుడు కాదు, పని చేయాలి. ఇంతకుముందు ఒక ఆయన సీటు కొడుతుండే, సీటు కొట్టడానికి నేనేమైనా సినిమా యాక్టర్నా? నాకు అర్థం కాదు. సీటీలు బంధు, వట్టిలోలి బంధు. ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. ఏం సీన్ కనపడుతుందండి అలా? సిగ్గు లేకుండా తూ మీ బతుకులు జడా, ఇవో బతుకులా. సుఖ దుఃఖాలన్నీ మన మనోభావాలను బట్టి ఉంటాయి, పరిస్థితుల మీద ఉండవు. మన మనోభావాలను బట్టి ఉంటాయి. ఎంత పరిస్థితులైనా సరే నీ మనస్సుని భగవంతుడికి అర్పిస్తే నీకు ప్రతీదీ సుఖంగానే అనిపిస్తుంది. లేదు, నీకు వచ్చిన దుఃఖాన్నే తలుచుకుంటూ కూర్చుని ఇంకా దాని గురించే మాట్లాడుతూ, దాని గురించే మెసేజీలు పెడుతూ, దాని గురించే సోది పెట్టుకున్నామంటే దుఃఖమే మిగులుతుంది. సుఖమైనా సరే దాని గురించే మాట్లాడుతున్నామంటే కాసేపటికి విసుగొచ్చేస్తుంది. మనం గమనించుకోగా నాలుగు వాచిపోతుంది. ఇక్కడ మాట్లాడమాట ఏమిటి ఎదుటివాళ్ళు వినేవాడు ఒక గంట వింటాడు. మనసు ఉంటే చాలు. ఎవరన్నా అతిథులు వస్తే తలుపు తీసి రండి అనడానికి ఉంటే చాలు. మనం ఒక్కళ్ళమేనా? కేవలాఘో భవతి కేవలాది అంటోంది ఋగ్వేదం. తన కోసం తాను వండుకునేవాడు పాపాన్ని వండుకుని తింటున్నట్టు లెక్క. ఎవరికైనా ఒకటికైనా పెట్టేవా?
ఒక కుక్కకో పిల్లికైనా 2 మెతుకులు పెట్టావు, నీ కోసం వండుకోవడం గొప్పతనం ఏమిటాయా? అంతేకాదు ఏదో సొంత ఇల్లు అనేది ఉండాలి, అద్దెంట్లోనే జీవితాంతం ఉన్నాం అనుకోండి, అద్దె కట్టలేకపోతే బయటికి పొమ్మంటారు. మన సొంత ఇల్లు ఉందనుకోండి, గొడవలు తలిపేసేస్తాం, కారపొడి చారు తింటాం. ఏం తిన్నామంటే గారెలు ఆవళ్ళు వండింది మా నిజాయితీ వ్యాపారం. ఇక్కడ అలా ఉందండి, అంతటా అలా ఉండట్లేదు. బయట జరిగే రకరకాల ఎలక్ట్రానిక్ కంపెనీలు సహా ఏం వ్యాపారం చేస్తున్నాయో మీకు తెలుసు. ఫోన్లు వ్యాపారం, ఫోన్ వల్ల మనిషి చెడిపోతాడు. కానీ ₹1,00,000 ఫోన్, దాంట్లో ఏదో ఇంక నీకు జీబీ ఫ్రీ. జీబీ అంటే మన బతుకుని నాశనం అయిపోతున్నారు. వాడు మొత్తం నెట్ ఫ్రీ ఇచ్చిన కొద్దీ, నెట్ ఫ్రీ ఇచ్చిన వాళ్ళు ఏం చేశారు చూడండి, బాగా నెట్ అలవాటు చేశారు. ఇప్పుడు రేట్లు పెట్టారు, అయిందిగా. తాగుడు అలవాటు చేసి 2 సీసాల ముందు దాగించి తర్వాత మొత్తం వాడి దగ్గర బిల్లు వసూలు చేస్తారు. అలాగే ఉంటుంది. తాగేవాడు ఎవడైనా సరే వాడికి డబ్బులు కట్టడం ఇబ్బంది అయితే ఏం చేస్తాడు, ఒకడికి నేర్పుతాడు. ముందు 2 రోజులు పోస్తాడు. రావయ్యా మనం మహాదాత కర్ణ, తాగు అంటాడు. శుభ్రంగా పోస్తాడు. వాడికి బాగా వచ్చాక మరి ఏంటంటాడు, ఇక అక్కడి నుంచి ఏడాది వాడు పోయడమే, వీడు పోయడం ఉండదు. మీకు ఈ విషయాలన్నీ ఎలా తెలుసు అనుకోండి, పేపర్లో చూశాను. అద్వైతామృత పారణా నిపుణుడై, అందుకనే ప్రలోభం పెడుతున్నాడు ఆయన, ఆనందపాధోధియై. కాబట్టి నీ పిట్ట బెదిరింపులకు ఈ చిల్లర మాటలకి వాడు భయపడా? మాతో గోక్కుంటే అగ్గితో గోక్కుంటే జాగ్రత్త. నువ్వు గోక్కోకున్నా నేను మాత్రం నిన్ను గోకుతూనే ఉంటా. దేశం కోసం, దేశ భవిష్యత్తు కోసం, దేశ ప్రజల కోసం ఖచ్చితంగా మిమ్మల్ని వెంటాడతాం. యాజ్ ఎ పాలసీ, నాట్ ఇన్ పర్సన్. సారీ, వ్యక్తిగతంగా నాకేం లేదు. అగర్ దేశ్ ఖతరే మే ఎక్కడున్నావే నువ్వు? నీతో సినిమా ప్రోగ్రామ్ పెట్టుకోవడంతో బుద్ధి తక్కువ కొట్టలేదు. బ్యూటీ పార్లర్లో ఉన్నావా? నువ్వు సినిమాకి వస్తున్నావా, ఎక్స్పోజ్ చేయడానికి వస్తున్నావా? ఏంటి ట్రాఫిక్లో ఇరుక్కుపోయావా? వాడెవడో బీట్ కొడుతున్నాడా నీకు? కొట్టడు మరి. నీ గెట్టప్ అలా ఉండి ఉంటుంది. నువ్వు బ్యూటీ పార్లర్ వెళ్ళింది ఎందుకు కదా? ఫిబ్రవరి 14 వస్తుందండి. ఏమిటంటే దాని పేరు ప్రేమికుల దినోత్సవం, లవర్స్ డే. అదో డే పనిగట్టు, ఏదో తద్దినంలాగా అదో ప్రేమికుల దినం. అంటే ఆ రోజుతో ప్రేమకి తద్దినం. పైగా ప్రభుత్వం వారు చాలా ఆలోచించి పెట్టారు. ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం, నవంబర్ 14 బాలల దినోత్సవం. అంటే సరిగ్గా 9 నెలల గ్యాప్ మధ్యలో చూసుకోండి మీరు. అంటే ఇప్పుడు ప్రేమించుకుంటే అప్పుడు పిల్లల ఖాయం, అనుమానం వెళ్ళా. సరిగ్గా 9 నెలలు, ఇది ఫిబ్రవరి 14, అది నవంబర్ 14, 9 నెలల గ్యాప్ ఆలోచించి పెట్టారు. అంటే గుండె జబ్బు కావచ్చు, నరాల జబ్బు కావచ్చు, ఇంకేమైనా జబ్బు కావచ్చు. ఈ మధ్యలో వీళ్ళు పుట్టించే పేపర్ కూడా, మరి టీవీ కూడా ఎవడు పుట్టిస్తుండే. కానీ వాడు బ్లాక్ ఫంగస్ అని, ఇంకోటి ఎల్లో ఫంగస్ అని పెట్టి, ఇంకోటి వైట్ ఫంగస్ అని. ఈ ఫంగస్ పాడుగాను ఆ చెప్పు సాగకూడదు. ఆ ఫంగస్ ఉన్నదో సచ్చిందో కానీ చదివి ఈ జనం చేస్తాను, అంతే కదా. ఈ టీవీలో కూడా వాళ్ళకి పాపం అయితే గ్యారెంటీ కలుగుతుందని చెప్తాను. వాళ్ళని విమర్శలు ఎలా అబద్ధాలుగా ఉంటాయో కొన్ని విమర్శలు కూడా అబద్ధాలుగానే ఉంటాయి. మనల్ని ప్రశంసించడం వల్ల వాడికి ఏదో ప్రయోజనం ఉంది, అందుకని ప్రశంసించాడు, నిజంగా కాదు. అలాగే మనల్ని విమర్శించడం వల్ల వాడికి ఏదో ప్రయోజనం ఉంటుంది, అందుకని విమర్శించాడు, నిజంగా హృదయంలో ఉండి కాదు. అటువంటిప్పుడు రెండింటినీ వదిలేయచ్చు. ఇది జ్ఞానం వల్ల సాధ్యం అవుతుంది. అది మనకు నచ్చింది, ఇది మనకు నచ్చలేదు. ఇది నచ్చినట్టే ఉండాలి ఏమిటి ఎదుటి వాళ్ళు. ఇక్కడ ప్రశంసించిన వాడంతా ఖచ్చితంగా మనం నమ్మి ప్రశంసించినట్టు వాడికి ఏం ప్రయోజనం ఉండి, డబ్బు ఉన్నవాడి దగ్గర బాగా పొద్దున్నే 10 మంది. పూర్వం ఇళ్లలో కూడా సద్దన్నం తినేవారు. సద్దన్నం తినన్నాడు జాతి బాగానే ఉంది. టిఫిన్లు వచ్చాక ఆరోగ్యాలు చేటాయి. రాత్రి మిగిలిన అన్నాన్ని శుభ్రంగా పులిహోర చేసేవారు, చిత్రాన్నం చేసేవారు, రకరకాలు చేసేవారు, తర్వాణి కూడా తయారు చేసేవాడు. ఆరోగ్యాలు బాగున్నాయి. అన్నాన్ని పాడు చేసేవాళ్ళు కాదు. పెద్ద మొగోడని కొన్ని పిలిచిరట. మొగోడని మోల్కాల్చడానికి పిలిస్తే ఎలుక పిల్లని చూసి ఎల్లంకర పడ్డాడు. ఇక మా అంత సిపాయిలు లేరు, మేము తెచ్చే ఇస్తాం, 6 సందమామలు పెడతాం, 7 సూర్యులు పెడతాం అని నమ్మబలికి ప్రజలను దగా చేసి మంచిగున్న తెలంగాణ నాగం పట్టించి ఓట్లు వేయించుకొని ప్రజలను మోసం చేసేందుకు దగా. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 555555కి SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.